హలో ఎవ్రీవన్, నేను మీ జాకిర్ హుసేన్. ఇక పుష్పను మించి ఉండబోతుందన్నట్టు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ పుష్పను మించి ఉంటుందంటూ నిర్మాత రవి అయితే కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. పుష్ప 2ను మించి ఉండబోతున్నట్టు రవి ప్రకాష్ గారు నిర్మాత చెప్పారు సార్. ఎన్టీఆర్ అభిమానులకు నిజంగా ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు సార్. ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ పుష్ప 2 నుంచి ఉండబోతుందంటే పుష్పకి ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్, యలమంచిలి రవిశంకర్ గారు, నవీన్ ఎర్నేని. సో వీళ్ళు పుష్ప 2 ఆల్రెడీ ఇండియా హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్లో సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. డంగల్ తర్వాత అదే ఉంది. బాహుబలి 2ని బీట్అవుట్ చేసేసింది. అయితే ఇప్పుడు అదే బ్యానర్లో ఇంకో సినిమా వచ్చింది. ఏది అదే రాబోతుంది, డ్రాగన్ ఎన్టీఆర్ గారు. అది మన ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో ఆల్రెడీ షూట్ కూడా ఒక 60s జరిగిన స్టోరీ. కోల్కతాలో అప్పటి రాజకీయ నేపథ్యం. కానీ ఇలా డ్రాగన్ అంటే కొంత మాఫియాతో కూడుకున్నది కూడా అన్నట్టుగా కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. స్టోరీ అయితే రివీల్ అవ్వలేదు. అంటే ఒక అటు మలేషియా, హాంకాంగ్, ఇటు కోల్కతా వీటి మధ్య నడిచే ఒక స్టోరీ. బట్ 1960s డ్రాప్లో ఇది ఆల్మోస్ట్ అవన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు సలార్ కూడా ఒక డార్క్ షేడ్లో, తర్వాత కేజీఎఫ్ ఒక డార్క్ షేడ్లో, ఇది కూడా అలాగే తీయబోతున్నారని ఉంది. సో దానికి కూడా మైత్రి మూవీ మేకర్స్. అయితే ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్కి డ్రాగన్ ముందే వచ్చేసిందని చెప్పి ఒక వార్త వచ్చింది. అదేంటంటే ఎంటర్ ది డ్రాగన్, ది రిటర్న్ ది డ్రాగన్ అని ఒక సినిమా నిన్న మొన్న రిలీజ్ అయింది, చూసారు మన ప్రదీప్ రంగనాథన్. ఇంతకుముందు లవ్ స్టోరీ అని ఒక సినిమా, తమిళ డబ్ సినిమా ఒకటి వచ్చింది. అదేంటంటే ఇద్దరు లవర్స్ ఉంటారు. ఆ లవర్స్ తాలూకా ఇద్దరు చిన్న చిన్న మాట అనుకొని విడిపోతారు. దాన్ని దూరం పెంచడానికి మధ్యలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని ఒక యానిమేషన్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వేరే వాడితో పడుకున్నట్టుగా చూపించి ఇద్దరి మధ్యన ఇది చేస్తారు. సో వీడు అది ఫైండ్ అవుట్ చేసి వాడిని పట్టుకొని, అది ఆ స్టోరీ. అది తమిళ్లో చాలా హిట్ అయింది, తెలుగులో కూడా బాగా రీచ్ అయింది. సో ఒక్కసారిగా ఆ ప్రదీప్ రంగనాథన్కి క్రేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఎంటర్ ది డ్రాగన్ ఏదైతే రిటర్న్ ది డ్రాగన్ ఏదో ఉంది టైటిల్, దాన్ని ఇప్పుడైతే ఇక్కడ ఆ రైట్స్ కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కొనుక్కున్నారు. సో ఇప్పుడు తెలుగులో కూడా నిన్న ఏదైతే సాటర్డే సండే, ఫ్రైడే సాటర్డే సండే 3 days మంచి కలెక్షన్స్ బాగా వచ్చాయంట. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద హీరోలతో అయితే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ భారీ ఓపెనింగ్స్ అయ్యేసరికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిపోయేసరికి తుస్సుమంటుంది. అది కూడా బాహుబలి ఇలాంటి సినిమాలు వచ్చిందో ఇంకా ఎక్కువైపోయి పెద్ద సూపర్ స్టార్లకి. చిన్నవి అనుకోండి ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తున్నాయి, బీభత్సంగా పేలుతున్నాయి, మిగతావన్నీ తుస్తుంటున్నాయి. సో ఇది కూడా ఒక తమిళ హీరో అప్పుడు హిట్ అయింది, బాగానే ఉంది, సరే చూద్దాం ఈ కుర్రోడు బాగానే చేస్తున్నాడు అని చూసేసరికి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తున్నారు కదా, నచ్చేస్తుంది. సినిమా కూడా బాగుందంట. ఇంకెందుకని ఇప్పుడు అదే అంటున్నారు. అసలు మైత్రి మూవీ మేకర్స్కి ఆల్రెడీ పుష్ప 2 ఇచ్చిన కిక్లో హ్యాపీగా ఉన్నారు. ఇంకా డ్రాగన్ రాబోతుంది అనకుండా ముందే డ్రాగన్ వచ్చేసింది ఏంటి అని చూస్తే ఇది డ్రాగన్. మేబీ డ్రాగన్ ఈ ఇయర్ ఎండింగ్కో లేదంటే నెక్స్ట్ ఇయర్ అని అంటున్నారు. ఇంకా క్లారిటీ లేదు. కొంతమంది దసరా ఏదో అంటున్నారు, ఇంకా సరిగ్గా క్లారిటీ లేదు. సో ఇప్పుడు ముందే డ్రాగన్ సందడి వచ్చేసింది అని అనడం, దాని మీద మన యలమంచిలి రవిశంకర్ గారు పాజిటివ్గా స్పందించారు. సో అది ఎన్టీఆర్ అభిమానులకి ఒక కిక్ ఇచ్చే ఇది. ఎందుకంటే దేవర టేకింగ్ కానీ విజువల్ ఎఫెక్ట్ కానీ అంత బాగున్నప్పటికి కూడా చిన్న మైనస్లు ఎందుకో ఒక 500 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కానీ ఆ స్థాయికి అది ఇంకా ఇప్పుడు మామూలుగా అయితే 500 కోట్లు చాలా ఎక్కువ. ఇప్పుడు తండేల్ లాంటి మూవీ 100 కోట్లు 300 కోట్లు 200 కోట్లు అలా వస్తుంటే 100 కోట్లు దాటిందంటే సూపర్ హిట్ అంటున్నాం. మరి దేవర 500 కోట్లు ఇంకెంత హిట్ అనాలి. సో బట్ ఎన్టీఆర్ స్థాయికి అది సరిపోలేదని ఫీల్ అయ్యారో, లేదంటే ఇంతకుముందు పుష్పకి కానీ లేదా సలార్కి కానీ కల్కికి కానీ వచ్చిన కలెక్షన్స్తో కంపేర్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తిగా సంబరాలు చేసుకోలేని నేపథ్యంలో ఇంకోటి కూడా ఉంది. అదే డ్రాగన్, అందులో దేవరాలో ఎన్టీఆర్ గారిని ఎందుకో కొంచెం పొట్టిగా చూపించారు అన్నట్టుగా కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. సో అందువల్ల అది సరిగ్గా కిక్ ఇవ్వలే. దేవర సాంగ్స్ పరంగా అనిరుద్ధ్ సాంగ్స్ మంచి మ్యూజికల్ హిట్ అయింది, చాలా బాగుంది. ఈవెన్
ఆమె ఎవరు బోని కపూర్ శ్రీదేవి కూతురు శ్రీదేవి జాన్వీ కపూర్ ఆమె కూడా మంచి పెర్ఫార్మ్ చేసింది. సాంగ్స్ అన్ని బాగానే అయినప్పటికీ కూడా కిక్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆ కిక్ ఇవ్వబోతుంది అనేది ఈయన ఇప్పుడు అనౌన్స్ చేయడం అనేది ప్రొడ్యూసర్గా తన బాధ్యత. ఫ్యాన్స్ కూడా ఒక సంబరం కదా, అరే ఓకే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మైత్రి మూవీ మేకర్స్ ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది అంటే కొంతమందికి ఒక పీరియడ్ నడుస్తూ ఉంటుంది. సో ఆ పీరియడ్ నడిచినప్పుడు వాళ్ళు ఏది తీసుకున్నా హిట్ అవుతుంటాయి. అలాంటి సందర్భంలో మైత్రి మూవీ మేకర్స్కి ఇప్పుడు మంచి గుడ్ టైం నడుస్తుంది కాబట్టి ఆ డ్రాగన్ కూడా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎంటర్ ది డ్రాగన్ లాంటివి ఇప్పుడు మొన్న ఈ డబ్బింగ్ సినిమా ఏదైతే హిట్ టాక్ తెచ్చుకుందో, సో ఇలా టైం బాగుందిరా నెక్స్ట్ డ్రాగన్ కూడా చాలా బాగుంటుంది ఎన్టీఆర్ కాంబినేషన్లో అని ఫ్యాన్స్కి ఒక గూస్ బంప్స్ తెప్పించే వార్త అదే. సో సార్ అయితే ఇప్పుడు డ్రాగన్ మూవీ గురించి ఎటు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి డ్రాగన్ మూవీ గురించి ఏం చెప్తారు, మీరు ఎలా ఉండబోతున్నారు? అదే ఇప్పుడు స్టార్టింగ్ కూడా చెప్పినట్టున్నాను, ప్రశాంత్ నీల్ గారిది ఎప్పుడు కూడా 80s బిఫోరే అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వచ్చే సన్నివేశాలు అంటే పూర్తి స్థాయిలో ఫోను మొబైల్ టెక్నాలజీ రాని రోజుల్లో ల్యాండ్ లైన్ అంబాసిడర్ కార్లు ఆ షేడ్లో ఉన్నట్టుగా ఇప్పుడు కేజీఎఫ్ కూడా అంతే కదా. 1980 కల్లా వాడు పెద్ద విలన్ డాన్గా అయిపోయి తర్వాత చనిపోతాడు, అదే కదా కేజీఎఫ్. బెల్ బాటమ్ ఫ్యాన్స్ ఆ టైప్లో ఒక డార్క్ షేడ్లో చూపించారు. సలార్లో కూడా ఏంటంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది, అదొక సెపరేట్ సామ్రాజ్యం. ఖాన్సార్ అని ఒక పెట్టేసి ఖాన్సార్ కా సలార్ అంటే ఏంటి, ఒక పెద్ద బాడీ గార్డు. ఆ బాడీ గార్డు ఆ సలార్ ఏంటంటే ఏ రాజ్యం అయితే కోల్పోయాడో మరలా వాళ్ళతోనే జటకట్టి ఆ రాజ్యానికి మళ్ళీ రాజుగా అవ్వాలని చూడడం అనేది కాన్సెప్ట్. ఇంకా పార్ట్ 2 కూడా ఉందంటున్నారు. సో కేజీఎఫ్ 1, 2 అలాగే బ్లాక్ బాస్టర్ అయిపోయింది. సలార్ కూడా బాగా ఆడేసరికి ప్రశాంత్ నీల్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. ప్రశాంత్ నీల్కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట, అదే ఇంతో సినిమా చేయాలని ఎప్పుడు అనుకునేవాడు. అలాంటిది 3వ సినిమాకే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తుందని అంటే సరైన ప్రొడ్యూసర్ కూడా దొరకాలిగా. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు కనిపిస్తున్నారంటే ఈ సోబి యార్లగొడ్డ వాళ్ళతో పోల్చితే మళ్ళీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళే కనిపిస్తున్నారు. సో సరే వీళ్ళు రెడీ అయిపోయారు. అందులో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే భయంకరంగా ఉంటుంది. చిన్న రాజకీయ నేపథ్యం, మాఫియా, డ్రగ్స్తో కూడిన చైనా డ్రాగన్ అనేది చైనా వాడిని డ్రాగన్తో పోల్చుతూ ఉంటాం మనం న్యూస్లో కానీ అట్లా. సో ఆ డ్రాగన్ని అది చేసే అరాచకాలను ఎదుర్కోవడం ఎలా అంటే డ్రాగన్ కన్నా పవర్ఫుల్గా ఉండేవాడు హీరో కదా. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటుందంటే విలన్ ముందు హైలైట్గా చూపిస్తాడు. ఆడంతా విలన్ అంత భయంకరంగా ఉన్నవాడు వాడిని హీరో కొడితే ఆటోమేటిక్గా హైప్ అయిపోతాడుగా. ఆడంత పోటుగాడు అయినప్పుడు ఆడిని కొట్టాడంటే ఖచ్చితంగా ఇటు పెద్దవాడు అయిపోతాడు కదా. సో అదే కాన్సెప్ట్లో ఆ డ్రాగన్ అనేవాడిని కొట్టేవాడంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ మాస్ లుక్కి ఆయన ఏ పెర్ఫార్మెన్స్ చేసేస్తాడు కదా, అవ్వలేదుగా. ఆయనకి రాయిందంటే ఏముంది, ఎన్టీఆర్కి అది గాడ్స్ గిఫ్ట్ అది నిజంగా. సో ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ కాంబోకి సెట్ అవ్వడానికి కారకమే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. సో వాళ్ళు పట్టిందంతా బంగారం అవుతుంది కాబట్టి ఆయన మళ్ళీ మొన్న ఒక ప్రశాంత్ నీల్ గారు ఒక చిన్న ఫోటో రిలీజ్ చేశారు. ఒక వరుసగా జనాలందరూ ఏదో బాష్పాయు ప్రయోగించినట్టుగా ఏదో దొమ్మికి తొక్కిసలాటకు వస్తున్నట్టుగా ఒక డార్క్ షేడ్లో పాతకాలం అంబాసిడరు, ఒక పాత కమాండో జీపు, మనుషులంతా రద్దీగా ఉన్నాడు, ఈయన కమాండ్ చేస్తున్నట్టుగా డైరెక్ట్ చేస్తున్నట్టుగా ఒక ఫోటో రిలీజ్ చేశారు. సో మళ్ళీ కూడా ఆయన అదే డార్క్ షేడ్లో ఒక డార్క్ కలర్, ఇప్పుడు మణిరత్నం గారు అనుకోండి నైట్ టైం ఎక్కువ తీస్తాడని, సో ఈయన అలాగే డార్క్ షేడ్లో ఎక్కువ ప్రజెంట్ చేస్తుంటారు ప్రశాంత్ నీల్ గారు. సో ఇది కూడా అలాగే చూపించబోతున్నారు. బట్ 90s, 60s కోల్కతా బ్యాక్డ్రాప్లో ఉండబోతుందండి సినిమా. చూద్దాం మరి కథని రాజకీయాల నేపథ్యంగా తీయబోతున్నారా, రాజకీయాలు విత్ ఈ మాఫియా చైనా డ్రగ్స్ మాఫియాకి. ఇప్పుడు కేజీఎఫ్ కూడా అంతే కదా, ఒకవైపు బంగారం మరోవైపు రాజకీయం, దాని మీద డాన్గా మారడం ఇవన్నీ కూడా పెట్టాడు. అట్లా చూద్దాం మరి ప్రశాంత్ నీల్ థాట్ డిఫరెంట్గా ఉండబోతుందా మళ్ళీ సేమ్ అనేది తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.